యోగా సాధన చేయడం ద్వారా విద్యార్థులు ఏకాగ్రత పెరుగుతుందని మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో యోగా దినోత్సవం నిర్వహించారు. సూర్య నమస్కారాలు, యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యోగా వల్ల కలిగే లాభాలను వివరించారు. ప్రతిరోజు గంట పాటు యోగా సాధన చేయాలని సూచించారు. విద్యార్థులు ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, పఠన శక్తి పెరుగుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఏ యాదగిరి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎం సుజన, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, వెంకటస్వామి, చార్లీ, జయసుధ, శైలజ, అర్చన తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా పాఠశాల యందు యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యోగా దినోత్సవం అనేటువంటిది 2017 నుండి జూన్ 21 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈరోజు 11వ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మరి దీనిలో మా పాఠశాలకు సంబంధించిన దాదాపు 300 మంది విద్యార్థులు మరియు మండల విద్యాధికారి, తర్వాత గ్రామస్తులు పాల్గొని విజయవంతంగా చేయడం జరిగింది. మరి ఉదయం 6:30 నుండి 7:45 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గ్రామస్తులు కూడా వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ యోగా కార్యక్రమం వల్ల, అంటే యోగా చేయడం వల్ల జ్ఞానం మీద ఏకాగ్రత అనేటువంటి పెరుగుతుంది. మరి విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించుకోవడము, జ్ఞానము పెంపొందించుకోవడము, తర్వాత ఏకాగ్రత అనేటువంటి విద్యార్థుల్లో పెరుగుతుంది. కాబట్టి వారు చదువులో చురుకుగా ఉండి వారి జీవితంలో ఎదగడానికి కూడా